హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు కొన్ని డిజైన్ బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇదివరకు చూసిన డిజైన్సే ఉన్నాయి, కొన్ని మాత్రం కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఎలా ప్రొడక్షన్ అవుతుందో అలా కూడా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దగ్గర హోల్సేల్గా బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, అలాగే డిజిటల్ ప్రింట్ కానీ, అలాగే డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కానీ హోల్సేల్గా మీకు ఉంటాయండి. అన్ని రకాల శారీస్ ఉంటాయి. కలకత్తా శారీస్, వారణాసి, బనారస్, పట్టు అన్ని రకాల శారీస్ ఉంటాయండి హోల్సేల్గా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. హోల్సేల్ రేట్లకే మీకు దొరుకుతాయండి. బ్లౌజెస్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది. నేను చూపించిన దానికంటే కూడా చాలా ఎక్కువ కలెక్షను మీకు స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే మేము ఎంబ్రాయిడరీ చేసిన శారీస్ కూడా ఉంటాయండి. చాలా డిఫరెంట్ శారీస్ ఉంటాయి. నేను మీకు రేపటి వీడియోలో నేను ఎంబ్రాయిడరింగ్ శారీస్ కూడా మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి, అవన్నీ వర్కింగ్లో ఉన్నాయండి. రేపటి వీడియోలో మీకు అది మీ ముందుకు వస్తుంది రేపు. అలాగే తప్పకుండా అయితే కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి కసూటి వర్క్లో, ఇది ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్లా ఉంటుంది. 80 సెంటీమీటర్స్ బిట్స్ ఉంటాయి దీంట్లో. మనకి 80 సెంటీమీటర్స్ బిట్స్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడుతుంది. ఇది బార్డర్ హ్యాండ్స్కి ఇలా ఉంటుంది. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదైతే నేను షార్ట్ హ్యాండ్ కుట్టించాను. లాంగ్ హ్యాండ్ కూడా వస్తుంది, అంటే 10 ఇంచెస్ హ్యాండ్ కూడా మనకు వస్తుంది, మినిమం వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా. ఎందుకంటే పన్నా పెద్దది కాబట్టి మనకి ఈజీగా వస్తుందండి. ఇది ఒకటి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించాను. ఇలా ఉంటుంది డీప్ నెక్. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హై నెక్, డీప్ నెక్ అలా మనం చేసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్ బ్లౌజు ఇలా ఒకటి స్టిచ్చింగ్ చేయించాను. యాక్చువల్లీ ఇది కస్టమర్ బ్లౌజు. ఇది నేను మీకు చూపించేద్దామన్న ఉద్దేశంతో నేను ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. మన దగ్గర రెడీ అయిన బ్లౌజెస్కు ఇంత షార్ట్ హ్యాండ్ నేను పెట్టాను, ఎందుకంటే మినిమం 10 ఇంచెస్ పెడతానండి. ఇది కస్టమర్ది కాబట్టి నేను ఊరికే చూపిస్తున్నాను మీకు, ఇది ఒకటి అవైలబుల్ ఉందని. ఇది సేల్ పీస్ కాదు. మీకు ఎవరికైనా ఇలా స్టిచ్చింగ్లో కావాలన్నా నేను మీకు స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. మన దగ్గర ఉన్న స్టిచ్చింగ్ చేసే వాళ్ళంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన వర్కర్స్ అండి. కాబట్టి కొంతమంది రేట్ ఎక్కువ అనుకుంటున్నారు కదా, అయితే ఓన్ స్టిచ్చింగ్ మంచి ప్రొఫెషనల్స్నే నేను పెట్టానండి. మంచి వర్క్లో నైపుణ్యత గల వారిని నేను పెట్టాను. కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, బయటికంటే తక్కువ. కానీ నేను మినిమం 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నానండి బ్లౌజ్ స్టిచ్చింగ్కి. వాళ్ళ మట్టుకు వస్తే చాలు. నా బిజినెస్లో స్టిచ్చింగ్లో కూడా నాకు ప్రాఫిట్ రావాలని నేను అనుకోవట్లేదు. నేను చేస్తున్న ఈ ప్రొడక్షన్లో నాకు ప్రాఫిట్ ఉంటే చాలు. అది వాళ్ళకి అక్కడికక్కడికే సరిపోతుందండి. 500 నేను తీసుకుంటే వాళ్ళు డైలీ 3-4 బ్లౌజెస్ కంటే కూడా ఎక్కువ స్టిచ్చింగ్ చేయలేరు. అలా ఉంటుంది వాళ్ళ స్టిచ్చింగ్ కూడా, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. కాబట్టి నేను మళ్ళీ మాస్టరు స్టిచ్చింగ్ ఇదంతా అంటే నాకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎంత అవుతుందో అంత మాత్రమే నేను తీసుకుంటున్నాను, 500 రూపీస్. కాబట్టి స్టిచ్చింగ్లో మనకి ఫ్యాబ్రిక్ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 500, కానీ స్టిచ్చింగ్తో 1000 రూపీస్ పడుతుంది. మళ్ళీ స్టిచ్చింగ్కి సేమ్ ఫ్యాబ్రిక్ అయినంత కాస్ట్ అవుతుంది. ప్రతి బ్లౌజ్కు కూడా నేను 500 ఛార్జ్ చేస్తున్నానండి. కాబట్టి దీంట్లో మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకా నా ఆప్షన్ అయితే ఏం లేదండి. ఇది నేను ఇప్పటికే చాలా రిస్క్ చేసి చేపిస్తున్నాను, ఎందుకంటే కస్టమర్కి బెస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. దీంట్లో నాకు ఎలాంటి ప్రాఫిట్ లేదు స్టిచ్చింగ్లో. చాలా మందికి తెలుసు, స్టిచ్చింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు 500లో స్టిచ్డ్ కుదరదని, ఇందులో ప్రాఫిట్ కూడా ఉండదని చాలామందికి తెలుసు. కాబట్టి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి నేను తప్పకుండా ఇస్తున్నాను. చాలామంది ఇష్టంతో కూడా వాళ్ళు స్టిచ్చింగ్ నచ్చిన వాళ్ళు కూడా నాకు స్టిచ్చింగ్ కోసం పంపిస్తున్నారు. అంత బాగుంటుంది స్టిచ్చింగ్, అందరికీ నచ్చుతుందండి. ఒకవేళ ఒకరిద్దరికి ఎవరికైనా ఎక్కువ అనిపిస్తే నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది రీజన్ అండి, నాకు ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఇదైతే 500 రూపీస్ స్టిచ్చింగ్ తీసుకుంటాను, 500 రూపీస్ బ్లౌజ్. ఇది మీకు స్టిచ్డ్ కావాలన్నా నేను స్టిచ్చింగ్ చేసేనా పంపిస్తాను. ఇదొక కలరు, మంచి మెజెంటా పింక్, మంచి మెజెంటా పింక్ బ్లౌజ్, కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇదంతా ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్లా వస్తుంది. ఎలా అంటే అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను కొన్ని స్టిచ్డ్ కూడా నేను మీకు చూపిస్తాను. హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్, ఇలా డిఫరెంట్గా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. 80 సెంటీమీటర్స్ అంటే 83 సెంటీమీటర్స్ ఈ బిట్ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు నా అంత హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది.
500. ఇవన్నీ కూడా 500 రేంజ్ అండి. బ్లాక్, వైన్ కలర్, ఏదైనా కలర్ మీకు నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు పంపిస్తాను. వైన్ కలరు, రెడ్ కలరు, జామునీ కలరు, రెడ్డిష్ మెరూను, బ్లాక్లో ఈ థ్రెడ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, అలాగే పింక్ కాంబినేషన్ కూడా ఉంటుంది. నేను మీకు ఫస్ట్ చూపించిన బ్లాక్లో ఇదేమో రెడ్ అండి, ఇది పింక్, థ్రెడ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి నేను 2 బ్లాక్లు చూపిస్తున్నాను. దీంట్లో అయితే థ్రెడ్ అంతా రెడ్ వచ్చింది, దీంట్లో పింక్ వచ్చింది, అందుకని 2 బ్లాక్స్. అంటే పింక్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళకు పింక్ పంపిస్తాను కావాలని మీరు మెన్షన్ చేస్తే, లేదంటే రెడ్ కావాలంటే రెడ్ పంపిస్తాను. ఇలా 2 కలర్స్లో ఉంటుందండి. ఇదొకటి పికాక్ బ్లూ, డార్క్ మెరూన్, లీఫ్ గ్రీన్. ఈ కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఈ డిజైన్లో ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు ఇది పంపిస్తాను. నెక్స్ట్ మరొక డిజైన్, ఇది రీసెంట్గా మనం చూసిందే, చాలామంది అడిగారని మళ్ళీ రీస్టాక్ చేసామండి. ఇదివరకు మేము ఒక 1 వీక్ బిఫోర్ ఈ డిజైన్ మనం చూసాము, చాలామంది అడిగారన్న ఉద్దేశంతో అందరికీ నేను పంపించలేకపోయాను, స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయిందని. కాబట్టి నేను మళ్ళీ ఇది స్టిచ్చింగ్ చేసి రీస్టాక్ చేసామండి. రెడ్ కలర్ పైన గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ అండి. ఇది ఫ్యాబ్రిక్ మనకి ఇలా ఉంటుంది మొత్తము. ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ లెంత్ కంటే కూడా పెద్దగా ఉంటుందండి. పన్నా వచ్చేసి ఇంత లెంత్ ఉంటుంది, వర్క్ కూడా ఫుల్ ఉంటుంది, ఇలా వస్తుంది. ఇది కూడా మనకి 500 రూపీస్. దీంట్లో మనం కొన్ని కలర్స్ ఉన్నాయండి, చూద్దాము. మొన్న ఎవరికైతే ఇవ్వలేకపోయానో, ఎవరైతే మిస్ అయ్యారో, మీరు వీడియో చూస్తుంటే కనుక నాకు త్వరగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ 500 రేంజ్లో బ్లౌజెస్ అయితే చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. నేను చాలా గంట సేపట్లోనే మళ్ళీ తడుముకోవాల్సి వస్తుందండి, లేదు స్టాక్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, మీకు నేను త్వరగా బ్లాక్ చేస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీను, మెరూను, బ్లాక్, జామునీ కలరు, లైట్ స్కై బ్లూ, కల్నేత బ్లూ అండి, ఇది లైట్ స్కై బ్లూ, మస్టర్డ్ ఎల్లో పైన పింక్ గ్రీన్ కాంబినేషన్లో వర్క్ అండి. ఇది బేబీ పింక్, రాయల్ బ్లూ, మెజెంటా కలరు, రాణి పింక్, బాటిల్ గ్రీన్, బ్లూ కలరు, డార్క్ మెరూను, గ్రీను, డార్క్ గ్రీను, క్రీమ్ కలరు, నేవీ బ్లూ. ఈ డిజైన్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్ మనం చూద్దాము. ఇందాక మనం చూసిన 2 డిజైన్స్ కూడా 500 రేంజ్. మరొక డిజైన్ అండి, కచ్ వర్క్లో ఒక బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ ఉందండి. 38 సైజ్. ఇది ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ ఉంటుందండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. బ్యాక్ డీప్ నెక్ 10 ఇంచెస్ మినిమం ఉంటుంది. 10.5 వరకు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇది చాలా హిట్ డిజైన్ అండి, ఎక్కువగా సేల్ అవుతాయి ఈ డిజైను.
కాబట్టి ఎక్కువ స్టాక్ ఉండదు, ఎప్పుడు స్టోర్కి వచ్చిన వాళ్ళకి తెలుసు, చాలా తక్కువగా ఉంటుంది స్టాక్. ఇది బ్లూ కలర్ పైన గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్ చేసామండి. ఇది హ్యాండ్, ఫ్రంట్, ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ ఓన్లీ నెక్ అండి. బ్లౌజ్కి మాత్రం హ్యాండ్ ఇవ్వగా మధ్యలో మిడిల్లో అక్కడక్కడ ఆల్ ఓవర్ బూట వేసాము. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750. అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి 500 రూపీస్, అంటే 1250 రూపీస్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 750 రేంజ్. మెరూన్ కలర్, ఈ డిజైన్లో మెరూన్ కలర్ నేను ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 80 సెంటీమీటర్స్ బిట్ కాదండి, ఇది 1 మీటర్ బిట్టు, కాకపోతే 90-95 ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది బ్లౌజు. దీంట్లో కలర్స్ నేను చూపిస్తాను మీకు. గ్రే కలర్, ఎల్లో, పింక్, వాయిలెట్ లైట్ పర్పుల్, జామునీ కలర్, పీచ్ కలర్, లైట్ స్కై బ్లూ, బేబీ పింక్, గ్రీన్ కలర్, చిక్కు కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్, లైట్ లావెండరు, ఇది కూడా లైట్ లావెండరే అండి. దీంట్లో కలర్ కాంబినేషన్ వేరు, దీంట్లో కలర్ కాంబినేషన్ వేరు. దీనికి గోల్డ్ వైలెట్ వచ్చింది, దీనికి వచ్చేసి గోల్డ్ పింక్ వచ్చింది. వైట్, జాముని, ఆఫ్ వైట్, రాయల్ బ్లూ, ఆనియన్ పింక్, లీఫ్ గ్రీన్, కాపర్ సల్ఫేట్ బ్లూ, మెరూన్ కలర్. ఫస్ట్ నేను చూపించిన కలరు డార్క్ మెరూన్ అండి. అదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ ఏంటంటే రెడ్డిష్ మెరూన్. ఇన్ని కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా నచ్చితే నాకు మార్కింగ్ చేసి వాట్సాప్ చేయండి, మీకు వెంటనే నేను పంపిస్తాను. కలర్ చార్ట్ ఎక్కువగా ఉందండి ఈ డిజైన్లో. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మళ్ళీ సోల్డ్ అవుట్ అయిందని అనుకోవద్దు, ఇది త్వరగా సోల్డ్ అవుట్ అయ్యే డిజైన్ అండి. ఇది మరొక డిజైన్ ఉందండి 750 రేంజ్లోనే, మంచి ఆనియన్ పింక్. నేను ఓపెన్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి 750 రేంజ్. ఇలా ఉంది బ్లౌజ్, కచ్ వర్క్, గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇదంతా బ్యాక్ పార్ట్ అండి. అక్కడెక్కడ మొత్తం స్మాల్ బూటా కూడా వచ్చింది గోల్డ్ గ్రీన్ కలర్తో. ఈ చిన్న ఖర్చు ఈ బ్లౌజ్కి చాలా హైలైట్గా ఉందండి. చాలా డీసెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తే కూడా. ఎలాంటి వారైనా కూడా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇది హ్యాండ్. ఇదంతా హ్యాండ్. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. మంచి డార్క్ మెరూన్, ఇది వచ్చేసి టమాటో పింక్, వైన్ కలరు, బేబీ పింక్, ఆఫ్ వైట్, రాణి పింక్, పికాక్ బ్లూ, గ్రీను, ఎల్లో, మెజెంటా పింక్, ఆఫ్ వైట్, ప్యారెట్ గ్రీను, రెడ్డిష్ మెరూన్, రాయల్ బ్లూ,
లీఫ్ గ్రీన్, లైట్ బ్లూ, మంచి మెజెంటా కలర్. ఈ కలర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో మీరు చూస్తున్నది ఈ డిజైన్లో మీకు ఇంకేదైనా కలర్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, నేను మీకు పంపిస్తాను. అలాగే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. కొరియర్ ఛార్జెస్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది స్టిచ్డ్ బ్లౌజ్, 38 సైజు, వన్ సైడ్ బంచ్ ఇలా ఉంటుంది. డిజైన్ అంతా వన్ సైడ్ బంచ్. ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు. కానీ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ లుక్ ఉంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో అయితే కనుక నేను ఈ బ్లౌజ్ 1200 చార్జ్ చేస్తాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో అయితే కనుక ఇది మనకి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కాబట్టి మీకు 850 రూపీస్ పడుతుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 850. ఇదంతా బ్యాక్ పార్ట్, వన్ సైడ్ ఇలా బంచ్ వచ్చింది, మిడిల్ పార్ట్ అంతా కూడా అక్కడక్కడ చిన్న స్మాల్ బూటా వచ్చింది. ఫ్రంట్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ కూడా. ఇదంతా చిన్న చిన్న స్మాల్ వర్క్. ఈ చిన్న వర్క్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇది వర్క్. ఇది హ్యాండ్. హ్యాండ్ కూడా సేమ్ ఇలా ఒక బంచ్, 10 ఇంచెస్ బంచ్ అండి. ఇది హ్యాండ్ కూడా మనకు 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ వరకు కూడా వస్తుంది. ఇది బ్లౌజ్ 850 అండి. ఇది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే కనుక 1350 పడుతుంది. ఇది ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ చూద్దాం మనం. మంచి పింకు. దీంట్లో కలర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి, కొన్ని కలర్సే ఉన్నాయి. పింక్ కలర్ 850 రేంజ్ అండి. రెడ్, బ్లాక్, బ్లాక్, మెరూను, కాపర్ సల్ఫేట్ బ్లూ, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇది వచ్చేసి డార్క్ మెరూను, డార్క్ మెరూను, ప్యారెట్ గ్రీను, ఇది వచ్చేసి మెరూను. మెరూను. ఈ కలర్స్ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక నాకు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. కొన్ని కలర్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. మరొక డిజైన్ ఉందండి, మిర్రర్ వర్క్ డిజైను. ఈ బ్లౌజ్ కూడా నేను ఒకటి స్టిచ్చింగ్ చేయించానండి, బాటిల్ గ్రీను. ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలా వర్క్ వస్తుంది. ఇదంతా మల్టీ కలరు, బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, బాటిల్ గ్రీన్ పైన బ్లూ, తర్వాత ఆరెంజ్, రెడ్, గ్రీను, సిల్వరు, గోల్డ్, ఒక 6 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. ఇది బ్లౌజ్ ఇలా ఉంది. దీని డీప్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది. హ్యాండ్ మాత్రం షార్ట్ హ్యాండ్ అండి. షార్ట్ హ్యాండ్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక 10 ఇంచెస్ హ్యాండ్ పెట్టాను. మనం షార్ట్ హ్యాండ్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ హ్యాండ్ కూడా ఈ డిజైన్లో చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్. ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి, ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1200 వితౌట్ స్టిచ్చింగ్. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1700. ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ కాబట్టి మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1200, స్టిచ్చింగ్లో అయితే కనుక 1700. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. ఈ లుక్ ఇలా ఉంటుందండి. ఇది బ్లౌజ్. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. మంచి గ్రీను, డార్క్ గ్రీను, ఇందాక మనం ఫస్ట్ చూసింది బాటిల్ గ్రీన్ అండి. ఇదైతే కనుక లైట్ గ్రీన్, లెమన్ ఎల్లో, మంచి రాణి పింక్. ఇది మల్టీ కలర్ కాబట్టి మనకి మిక్స్ అండ్ మ్యాచ్కి చాలా బాగుంటుందండి. పర్పుల్, లైట్ పర్పుల్, మెరూన్ కలర్,
లైట్ బ్లూ, వైన్ కలర్, రెడ్ కలర్, మస్టర్డ్ ఎల్లో, బ్లాక్, లైట్ ఆరెంజ్, తర్వాత గ్రే కలర్. ఈ కలర్స్ అన్నీ కూడా ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏదైనా కలర్ నచ్చితే ఈ డిజైన్లో మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు కావాల్సింది మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది పంపిస్తాను. ఈరోజు అండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రజెంట్ మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే కనుక మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.